Proverbs chapter 3 verse 5 to 8. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 8 వరకు. సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. He will make your path straight. Trust in the Lord with all your heart and lean not on your own understanding. నీ స్వబుద్ధితో నేను ఇలా ఉంటే నన్ను ప్రేమించడేమో, నేను సంఘంకి వెళ్ళకూడదేమో, నేను పాపం చేశాను కమ్యూనియన్ తీసుకోకూడదేమో, నేను ఇలా ఉన్నాను నేను ఇలా చేయకూడదేమో అని నీ స్వబుద్ధితో నువ్వు ఆలోచించకుండా lean not on your own understanding and trust God with all your heart. తెలుగులో మళ్ళీ చదవమ్మా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ త్రోవలను సరళము చెయ్యును. యవ్వనస్తులుగా కొంతమంది పెద్దవాళ్ళుగా ఏ మార్గం తీసుకోవాలో అర్థం కాకుండా ఉన్నారు. ఐ డోంట్ నో విచ్ వే టు గో లార్డ్. ఒకరు చదువుకున్నాను కానీ ఒక ఉద్యోగం చేస్తున్నాను, ఒకరు చదువుకున్నారు కానీ ఇంకొక పిలుపులో మీరు నడుస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలయ్యా, నేను కరెక్ట్ వెళ్తున్నానా తప్పు వెళ్తున్నానా మీకు అర్థం కావట్లేదు. దేవుడు అంటున్నాడు, నీ స్వబుద్ధితో ఆలోచించక నన్ను పరిపూర్ణంగా నీ హృదయంతో నమ్ము, చాలు నేను నడిపిస్తాను కదా, సరైన మార్గంలో నేను నడిపిస్తాను కదా, ఎవరినో తీసుకొచ్చి పరిచయం చేసి కరెక్ట్ ఉద్యోగం నేను ఇప్పిస్తాను కదా, ఎవరినో తీసుకొచ్చి పరిచయం చేసి సరైన ఉద్యోగంలో నేను పెట్టిస్తాను కదా, ఎవరితోనో నీతో మాట్లాడించి ఏ కోర్స్ తీసుకోవాలో నేను మాట్లాడిస్తాను కదా. నీకెందుకమ్మా నువ్వు ఏం చేయబోతున్నావు? నన్ను ప్రేమించు చాలు, నువ్వు నా పైన ఆధారపడు చాలు, నువ్వు నా పైన నమ్మిక ఉంచు చాలు. నువ్వు ఆ పని నువ్వు చేయగలిగితే నీ నీ మార్గము సరళపరుస్తాను. హల్లెలూయా. బాధపడకండి, చింతించకండి, అయ్యో 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 ఏమవుతుందో ఏమి కాదు, అంత బాగుంటుంది. బాగులేని జీవితం కూడా బాగుపరిచే దేవుడు, చనిపోతున్న స్థితి నుంచి కూడా పునరుద్ధాన పరిచే దేవుడు. మీ జీవితంకి ఏం కాల, బాధపడకండి, చింతించకండి. గొప్ప స్థాయిలో మీరు నిలబడబోతున్నారు. హల్లెలూయా. యెషూవా హౌస్ లో ఇప్పటి వరకు అడుగు పెట్టిన ఏ ఒక్కరు కూడా సాక్ష్యం తీసుకోకుండా వెళ్ళలేదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు సాక్ష్యం పొందుకునే వెళ్ళారు. కొంతమంది అయితే 3-4 టైమ్స్ వచ్చి సాక్ష్యాలు చెప్తారు. అక్క ఇలా జరిగింది, అక్క ఇలా జరిగింది, అక్క ఇలా జరిగింది, అక్క ఇలా జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఆశీర్వాదాలంటే పరిగెత్తము. ఆశీర్వాదం కావాలి, బ్లెస్సింగ్ కావాలి, ఈ స్వస్థత కావాలి, హీలింగ్ కావాలి, ప్రవచనం కావాలని రారు సంఘస్థులు ఇక్కడికి. దేనికోసం వస్తారు తెలుసా? దేవుని ముఖ దర్శనం చేయటానికి, దేవుణ్ణి ప్రేమించటానికి. మొదట ఆయన రాజ్యం వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అన్న వాగ్దానంలో సంఘస్థులు నడుస్తారు. ఆమేన్. అందుకే వాళ్ళు చూస్తున్నారు అద్భుత కార్యాలు, అందుకే ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు, అందుకే సాక్ష్యాలుగా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన పైన ఆధారపడిన వాళ్ళు ఎవ్వరు బాగుపడకుండా లేరు. అందుకే ఆయన ఒక వాక్యం ఏమంటాడంటే, నన్ను నమ్ముకున్న వారిని నేను సిగ్గుపరచను. నన్ను నమ్ముకున్నావా ఈరోజు? నేను నిన్ను సిగ్గుపరచను. చూడు ఎలా లేవనెత్తుతాను. నీ శత్రువులు ఎదుట నీకు భోజనం ఏర్పాటు చేస్తాను. శత్రువులు చప్పుడు అడుగుతారు. కొంతమంది ఇక్కడ మీ బంధుమిత్రులని కొన్ని డబ్బులు అడిగిన వారుగా ఉన్నారు, ఇవ్వలేదు మీకు సరైన సమయంలో. దే డి నాట్ గివ్ యూ. వారికే ఇచ్చే చేతులుగా నీ చేతులు మారుస్తాడు ఈరోజు. హల్లెలూయా. వారికే ఇవ్వబోతున్నారు మీరు. శత్రువుల ఎదుట భోజనము ఏర్పాటు చేసిన దేవుడు. అందుకే ట్రస్ట్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. సగం మనసు కాదు, మొత్తం మనసు ఆయనకి ఇచ్చేయాలంట. సగం మనసు ఉద్యోగం మీద, సగం మనసు పెళ్ళి మీద, సగం మనసు పిల్లల మీద, ఇంకో చిన్న 10% మనసు దేవుడి మీద. క్రైస్తవుల జీవితం చాలా మంది 10% చాలు. సంఘానికి వాక్యంకి వెళ్తే చాలు. ఆరాధనకి ఎవరు వెళ్తాడండి? ఆరాధనకి ఎవడు వెళ్తాడు? బట్టలు ఉతుక్కోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళు ఎవరు పెట్టరు. ఇంటర్వ్యూకి మాత్రం 10 నిమిషాల ముందు ఉండాలి. అమ్మో సడన్గా మేనేజర్ వస్తే అక్కడ ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా చెప్తారేమో, వాళ్ళకి మంచి కనిపించాలి, స్మైల్ ఇస్తే కనీసం నేను వాళ్ళ కళ్ళ దృష్టిలోనే ఉంటాను కదా. 10 నిమిషాల ముందు ఉండాలి ఇంటర్వ్యూకి. సంఘానికి ఆరాధన ఎందుకండి? దేవుణ్ణి ప్రేమించడానికి నువ్వు రాకుండా ఆశీర్వాదం కోసం వస్తే ఎంత స్వార్థమైన ప్రేమ అనేది. అంత స్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తున్నావా? ఆశీర్వాదం కోసం దేవుడిని కావాలా? ఆయన ప్రేమించడానికి సజీవుడని, నిజమైన దేవుడని నువ్వు ఆయన ప్రేమించడానికి రావట్లేదా? నేను ఎప్పుడు చెప్తాను, వేరే మతాల్లో లక్షలు పెడతారు దర్శనానికి, లక్షలు ఖర్చు పెడతారు వివిఐపి సీట్లో కూర్చొని దర్శించుకోవటానికి. మన కోసం ప్రాణ త్యాగం చేసి ప్రైస్లెస్ దర్శనం చేసుకోవటానికి మనము సమయం ఆయనకి చూపిస్తున్నాం, టైం వాచ్ క్లాక్ ఆయనకి చూపిస్తున్నాం.
నేను రాలేను, అర్థం చేసుకో దేవుడా, నువ్వు కృప కదా, కృప కృప కృప, సో మచ్ కృప. సత్యము లేదు, సత్యంతో ప్రేమించే హృదయాలు లేవు. దేవుడు కృప కోసం మాత్రమే రాలేదు, కృపనివ్వటానికి మాత్రమే రాలేదు. ఆయన పేరు కృప కాదు, కృపా సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. కృపను సత్యను ఇచ్చే దేవుడు, సత్యాన్ని చూపించిన దేవుడు. కృపను పొందుకోవడం మాత్రమే కాదు, పొందుకొని సత్యంలో నడిచే బిడ్డలముగా ఉందాం ఈరోజు. హల్లెలూయా.